ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి ఈ వీడియో చూడండి। हाथ मेरे को टच नहीं होना चाहिए, मेरा बॉडी टच नहीं होना चाहिए, बॉडी टच नहीं होना चाहिए मेरा। अगर मेरे को हाथ लगाया देख सकते हैं पहली बार इस प्रकार का कृत्य किया जा रहा है पुलिस स्टेशन के अंदर में कि जो लोग अपने लोगों को बचाने के लिए आए हैं उनका व्यक्तिगत फोटो खींचा जा रहा है। ये पहली बार आप देखेंगे पूरे आजाद भारत में। ये देखिए इंडिविजुअल सभी का फोटो खींचा जा रहा है। मैडम देखिए क्या मैडम को मतलब कोई काम नहीं है, अपनी मांग को उठा रहे हैं। और हमारी लोगों के खिलाफ ही यहाँ पे पुलिस के द्वारा फोटो खींचा जा रहा है और हम तो जेल जाने के लिए रेडी हैं, लेकिन पता नहीं फिर भी फोटो खींच रहे हैं। रात का 2 बजने वाला है और अभी भी हम लोग इस थाना में हैं। ये देखिए लोग एक लोगों का इंडिविजुअल ఛత్తీస్గఢ్ లో ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతున్నటువంటి సందర్భంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీస్ వారిని ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థనలో అటెండ్ అయినటువంటి విశ్వాసులందరినీ కూడా వాళ్ళు ఏదో కాని పనులు చేస్తున్నట్టు లేదంటే రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలు చేస్తున్నట్టుగా ఒక మతానికి కొమ్ము కాసేటటువంటి విధంగా ప్రార్థన చేసుకుంటున్నటువంటి వారికి అభ్యంతరం కలగజేయడమే కాకుండా ఒక మత విశ్వాసానికి చెందినటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేసేటటువంటి విధంగా వ్యవహరించడం డిపార్ట్మెంట్కి సిగ్గుచేటు కదా। ఈ దేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ దేశ రాజ్యాంగానికి గౌరవిస్తున్నట్ట, ప్రజల హక్కుల్ని కాపాడుతున్నట్ట, ప్రజల మత విశ్వాసాలని ప్రొటెక్ట్ చేస్తున్నట్ట ఒక పనికిమాలిన సంస్థకి చెందినటువంటి వ్యక్తులు రాజకీయాలను అడ్డుపెట్టుకుని పౌరుల మత విశ్వాసాల మీద దాడి చేయడానికి ముందుకొస్తున్నప్పుడు కనీస స్పృహ లేకుండా చట్టాన్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి వ్యక్తులు ఇట్లాగైనా వ్యవహరించాల్సింది। చూడండి ఆ వీడియోలో ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను ఎందుకు టచ్ చేసావు అని చెప్పండి। అసలు ఆ పోలీస్ ఆఫీసర్ని టచ్ చేయలేదు। టచ్ చేయకూడదా అంటే అంత అంటరాని వాళ్ళు అయిపోయారా ప్రజలు? ముట్టుకోకూడదా? పోలీస్ ఆఫీసర్ని ముట్టుకుంటే మైలుపడిపోతాడేంటి? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? ప్రభుత్వాలు ఇలాంటి విషయాల్లో నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తే ఇది ఎంతవరకు సమంజసమైనటువంటి విషయం? చూడండి వాళ్ళు ఏదో పెద్ద నేరం చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్స్ మనిషికి ఫొటోస్ తీస్తున్నారు। అదే వాళ్ళు ఏదో వ్యభిచారంలో పట్టబడినట్టు, వాళ్ళు ఏదో చేయరాని అసాంఘిక కార్యక్రమాలు చేసినటువంటి విధంగా ఇంత ఘోరంగా టీచ్ చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్య దేశం అంటే? ఇదేనా మత విశ్వాసాలను కాపాడడం అంటే? ఇదేనా భారతీయత అంటే?